అవమానాల పర్వము, శ్రమల పర్వము, దానిలో ఆయన సంపూర్ణుడు కావాలి. ఇది హెబ్రీ పత్రికలో చెప్పాడు, అలాగే కొలసే పత్రికలో చెప్పాడు. హెబ్రీ పత్రికలో ఏం చెప్పాడో చూద్దాం. ఒకసారి బైబిల్ ఉన్నాళ్ళు తీసుకున్నానా, 2వ అధ్యాయం తీసుకోండి మా, 10వ వచనం చదువునానా. సంపూర్ణ సిద్ధి ఎలా కలిగిద్దో చూడు అక్కడ. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అదండి సంగతి. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. శ్రమల వలన మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి, మనం సంపూర్ణులం అవుతాం శ్రమల ద్వారా. ఇప్పుడు మామూలుగా మాట విన్నోళ్ళు, కాస్త అన్నీ బాగున్నప్పుడు ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఏదన్నా రోగమో సమస్య బాధో అనే శ్రమ రాగానే కదలకుండా కూర్చుంటారు చూడండి. మామూలుగా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు, నాకేందన్నయ్య పాపపు తలంపులు వస్తున్నాయి అనుకుంటూ వచ్చేవాళ్ళు, ఏదన్నా ఒక డోస్ తగిలిందనుకో, స్ట్రోక్ ఒకటే, ఇంకా డైలాగ్తో రారు. శ్రమలు ఎక్కువైనా ప్రార్థన చేయ అన్నయ్య, ఇప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచన రావట్లేదా అమ్మా, ఏమొస్తాయి అన్నయ్య. ఇదే జరిగిపోయింది నాకు. అర్థమైందా? కొంతమందికి గర్వం, ఎదుటోళ్ళని సమాధాన పట్టడానికి ఒప్పుకోరు, ఎదుటోళ్ళని క్షమాపణ అట్టడానికి ఒప్పుకోరు, అందరినీ నిందిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొంతమందిని నేను చూశాను, నా జీవితంలో కొంతమందిని చూశాను నేను. ఆ గర్వాన్ని విరిచి వాళ్ళు అందరినీ పిలిచి క్షమాపణ అడిగేటట్టు చేశాడు దేవుడు. ఒక సోదరు ఉంది, కృపగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను కరుణించి, ఒప్పుకో, లేకపోతే రేపు తీర్పులోకి వస్తావు, అన్యాయంగా నింద మోపావు, అన్యాయంగా ప్రచారం చేశావు, అన్యాయంగా ద్వేషించావు, బాహాటంగా 10 మందిలో ఆ బిడ్డను అవమానపరిచావు, నేను ఏర్పరచుకున్న వాడిని నువ్వు ద్వేషించావు, అది నీకు పాపమైంది, అది తీర్పులోకి వచ్చింది, ఒప్పుకో. చూడు పరిశుద్ధాత్మ ఎంత కృపగలవాడో చూడండి. అక్కడ పరివర్తన కలిగించాడు, ఆ శ్రమలలో సంపూర్ణత కలిగించి శుద్ధీకరించామని తీసుకున్నా. ఆ మాట నా చెవిన పడింది. ఇవాళ రేపు వెళ్దాం అనుకున్నాను, మరుసటి రోజే చనిపోయిందని కబురు వచ్చింది. అది నా చెవిన పడింది. ఏముందిలేయా పోనీ, ఆ బిడ్డ తెలిసా, ఏముందిలే, ఏదో ఆమెకి ఏం ఆలోచనలో, పాపం నేనేం ద్వేషం పెట్టుకోలేదు నాయన, ఆ బిడ్డను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అన్నాను. ఒకవేళ నేనేదన్నా అప్సెట్ అయి ఉంటే క్షమిస్తున్నాను నాయన.